హలో యాస్పిరెంట్స్, మీ పాలిటీ ప్రిపరేషన్‌లో లోక్‌సభ మాక్సిమం స్ట్రెంత్ వచ్చేపాటికి 552 అని, అలానే 550 అని 2 రకాలుగా చదివుంటారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? దీంట్లో మనకి 550 అనేది కరెక్ట్. ఎందుకు కరెక్టో తెలుసుకుందాం రండి. ప్రీవియస్‌లీ ప్రీవియస్‌లీ అంటే 2020కి ముందు లోక్‌సభ మాక్సిమం స్ట్రెంత్ వచ్చేపాటికి 552 అండి. అయితే ప్రెసిడెంట్ ఆర్టికల్ నంబర్ 331 ప్రకారంగా 2 ఆంగ్లో ఇండియన్ మెంబర్స్‌ని డైరెక్ట్‌గా నామినేట్ చేసేవాళ్ళండి. అయితే 104థ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారంగా ఆ ప్రొవిజన్ అనేది ఫర్దర్‌గా అమల్లోకి రాదని చెప్తుంది. అయితే 25థ్ జనవరి 2020 నుండి అది కంప్లీట్‌గా అమల్లో లేదని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఇప్పుడు మనకి అందుకనే 550 మాక్సిమం స్ట్రెంతే ఉంది. ఇన్ డీటెయిల్‌గా చూసుకున్నట్టయితే లోక్‌సభ మరియు రాజ్యసభ మాక్సిమం స్ట్రెంత్ చూసుకున్నట్టయితే 550 అలానే 250. లోక్‌సభలో స్టేట్స్ నుండి 530 మెంబర్స్ ఉన్నారు. యూనియన్ టెరిటరీస్ నుండి 20 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరైనా నామినేట్ చేయరండి. అయితే రాజ్యసభ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే షెడ్యూల్ నంబర్ 4 మనకేం చెప్తుందండి? అలొకేషన్ ఆఫ్ రాజ్యసభ సీట్స్. మీకు గుర్తొచ్చే ఉంటది. ఇది ఇంపార్టెంట్ యూపీఎస్సీ క్వెషన్. అయితే ఇక్కడ మనకి మాక్సిమం సీట్స్ వచ్చేపాటికి 250, స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ నుండి 238, ప్రెసిడెంట్ ఇక్కడ 12 మెంబర్స్ నామినేట్ చేస్తున్నారండి. ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్టయితే లోక్‌సభలో 543, స్టేట్స్ నుండి 224 మెంబర్స్ రిప్రజెంట్ చేస్తున్నారు. యూనియన్ టెరిటరీస్ నుండి 19 మెంబర్స్. ప్రెసిడెంట్ ఇక్కడ ఎప్పుడు నామినేట్ చేయరండి లోక్‌సభలో. అలానే రాజ్యసభ నుండి 245 మెంబర్స్, స్టేట్ నుండి 225 మెంబర్స్ రిప్రజెంట్ చేస్తున్నారు. యూనియన్ టెరిటరీస్ నుండి 8, ప్రెసిడెంట్ 12 మెంబర్స్ నామినేట్ చేస్తున్నారండి. ఇంకా ఫర్దర్ పాలిటీ వీడియోస్ కోసం కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.